పండగ పూట బలిచ్చే గొర్రెకి పచ్చగడ్డి వేసి మరీ మేపుతారు కదా. దీన్ని చూసి ఆ మూగజీవి మాత్రం తన యజమాని తనని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అనే భ్రమలో ఉంటుంది. కానీ యజమాని చూపించే ఆ ప్రేమ దాన్ని బతికించడానికి కాదు, సరైన సమయం చూసి దాని గొంతు కోయడానికి. దురదృష్టవశాత్తు ఆధునిక ప్రపంచంలో అమెరికా వైపరి కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశం దగ్గర అయితే ఆయిల్ ఉంటుందో లేదా ఏ దేశ నాయకుడు అమెరికా చెప్పిన మాటలను తిరస్కరిస్తారో ఆ దేశానికి ముందుగా డాలర్లను ఎరగా వేస్తారు. ఆ తర్వాత ప్రజాస్వామ్యం అనే పూలదండని వాళ్ళ మెడలో వేస్తారు. కానీ ఈ డాలర్లు మరియు ఆ పూలదండ వేసేది వాళ్ళని గౌరవించడానికి కాదు, ఆ దేశాన్ని ఆక్రమించి అక్కడ ఉండే న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ పట్టపగలే దొంగతనం చేయడానికి మరియు ఆ దేశం మీద వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించడానికి. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే అమెరికాకి మాత్రమే ఇది ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే ఒక దేశాన్ని నాశనం చేయడానికి యుద్ధం చేయాల్సిన పని లేదు, కేవలం ఒక బుక్ ఉంటే చాలు అని ఎప్పుడో కనిపెట్టింది. ఇరాన్ నుండి ఇరాక్ దాకా, చిలే నుండి వెనుజులా దాకా చరిత్రలో దేశాల పేర్లు మారాయి, కానీ ఆ దేశాలను యుద్ధం చేయకుండా నాశనం చేయడం కోసం వాళ్ళు వాడే ఫార్ములా మాత్రం మారలేదు. అమెరికన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అయిన వైట్ హౌస్లోని చీకటి గదుల్లో తయారైన ఆ ఫార్ములా పేరే ద రెజీమ్ చేంజ్ ప్లేబుక్. కేవలం 10 స్ట్రాటజీలు. ఒక దేశాన్ని మట్టి కరిపించడం కోసం వాళ్ళు వేసే ఆ 10 అడుగుల విషవలయంలో చిక్కుకొని ఎన్ని దేశాలు అల్లాడిపోయాయో తెలిస్తే మీ వెన్నులో వణుకు పుడుతుంది. ప్రజాస్వామ్యం ముసుగులో దాక్కొని ప్రపంచం ముందు అమెరికా ఆడుతున్న ఆ కపట నాటకం గురించి ఈ వీడియోలో బట్టబయలు చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ కాలంలో అమెరికా ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలంటే వెంటనే తన సైన్యాన్ని పంపదు, బాంబులు వేయదు, ఎందుకంటే అది పాత పద్ధతి. ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న కొత్త మార్గం పేరే ద సైలెంట్ వార్. ముందుగా ఆ దేశంలోకి తన పెంపుడు కుక్కలైన సిఐఏ ఏజెంట్స్ని పంపిస్తుంది. అయితే ఆ సిఐఏ ఏజెంట్లు ఆ దేశంలో ఉన్న ఒక బలహీనతను లేకపోతే ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న ఏదో ఒక అసంతృప్తిని గుర్తిస్తారు. ఆ బలహీనతను కనిపెట్టి దాన్ని ప్రజల ముందు ఎలా ఎక్స్పోజ్ చేయాలి, ఎలా భూతద్దంలో పెట్టి చూపించాలి అనే స్ట్రాటజీని సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఆ దేశంలోనే అధికార దాహంతో రగిలిపోతున్న ఒక అపోజిషన్ లీడర్ని గుర్తిస్తారు. అప్పుడు ఆ వ్యక్తిని అమెరికాకి పిలిపించుకొని అతని చేతికి డబ్బులు ఇచ్చి నువ్వే ఆ దేశానికి రాజువి, మేము నీ వెనక ఉన్నాము అని భరోసా ఇస్తారు. ఇప్పుడు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ని దించడానికి అమెరికన్ వైట్ హౌస్లో తయారు చేసిన ప్లాన్ మొత్తాన్ని అతనికి అప్పచెప్తారు. అదే ప్లాన్ని అతను తన దేశంలో అమలు చేసి రూలింగ్ గవర్నమెంట్ పైన ప్రజల్లో అసంతృప్తిని రెచ్చగొడతాడు. ఒకవేళ ఈ ప్లాన్ గనక వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు అమెరికా ఇంకొక కొత్త ఆయుధాన్ని బయటకు తీస్తుంది. దాని పేరే ఓట్ చోరీ. ఆ దేశంలో జరిగే ఎలక్షన్స్లో ఓట్ చోరీ జరుగుతుంది అని, ఫేక్ ఓటర్ల సహాయంతో ఓట్లు వేయించి గెలుస్తున్నారు అని కొన్ని ఫేక్ నెరేటివ్స్ని సృష్టిస్తారు. ఇందులో భాగంగానే ఈ మత కల్లోహాలు మరియు జెన్జీ ప్రొటెస్టులు అనే స్టంట్లను చేయిస్తారు. మీరు గమనిస్తే గతంలో కూడా కొన్ని దేశాల్లో సరిగ్గా ఇదే ప్యాటర్న్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అమెరికా మాట వినకుండా రష్యాతో ట్రేడ్ డీలింగ్స్ని చేస్తున్నాడు అని అక్కడ ప్రొటెస్ట్లను చేయించి అతన్ని దించేసి ఒక పప్పెట్ లీడర్కి సీట్ ఇచ్చారు. సేమ్ బంగ్లాదేశ్లో కూడా ఇదే ప్రాసెస్ జరిగింది. బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా అమెరికా యొక్క మాటలు లెక్క చేయట్లేదు అని బంగ్లాదేశ్లో కమ్యూనల్ రైట్స్ని క్రియేట్ చేసి షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్గా దిగిపోయేలా చేశారు. అయితే ఇప్పుడు సేమ్ ఇదే తరహాలో మన ఇండియా కూడా అమెరికా యొక్క ఆంక్షల్ని మరియు వెస్టర్న్ మీడియా యొక్క మాటల్ని పట్టించుకోవడం మానేసింది. అందుకే సేమ్ ఇదే లెవెల్లో ఇండియాలో కూడా ప్లాన్ చేయడానికి ట్రై చేస్తుంది అమెరికా. కానీ మన మోడీ గారు మాత్రం వీళ్ళకి అసలు చిక్కట్లేదు. సో అమెరికా టార్గెట్ చేసిన దేశాన్ని కొట్టడానికి బయట ఎక్కడి నుంచో శత్రువు రాడు. ఆ దేశం లోపలే ఒక శత్రువుని వీళ్ళే తయారు చేసి అతనికి ఫండింగ్ ఇస్తారు. ఆ దేశం లోపల శత్రువు తయారయ్యాక వాళ్ళ మూడో అస్త్రాన్ని బయటికి తీస్తారు. అదే ఎకనామిక్ శాంక్షన్స్. ఈ ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి ఒక విషయం లాంటిది. ఎందుకంటే ఎవరైతే ఆ దేశం యొక్క ఆయిల్ని కొంటారో వాళ్ళపైన కూడా ఆంక్షలు విధిస్తుంది అమెరికా. వాళ్ళు టార్గెట్ చేసిన దేశం తమ ఆయిల్ని అమ్ముకోకుండా అడ్డుకుంటారు, బ్యాంకింగ్ వ్యవస్థని స్తంభింపజేస్తారు. దీనివల్ల ఇన్ఫ్లేషన్ వచ్చి ఆ దేశంలోని సామాన్య ప్రజల యొక్క కడుపు మాడిపోతుంది. దెబ్బకి ధరలన్నీ ఆకాశాన్ని తాగుతాయి, పిల్లలకి మందులు దొరకవు, యువతకి ఉద్యోగాలు పోతాయి, దేశం మొత్తం ఆకలితో అల్లాడిపోతుంది. సేమ్ ఇప్పుడు ఇరాన్లో కూడా ఇదే జరుగుతుంది. మరి ఇదే తరహాలో రష్యా దగ్గర ఆయిల్ని కొనొద్దు అని అమెరికా మనపైన కూడా శాంక్షన్స్ని విధించింది కదా, మరి మన దేశం కూడా ఇన్ఫ్లేషన్కి గురవుతుందా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇప్పుడే కాదు, ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా అది జరగదు. ఎందుకు జరగదో ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి అది కూడా చెక్ చేయండి. అయితే సరిగ్గా ఆ దేశంలో జనాలు ఆకలితో అలమటించే టైం చూసి అమెరికా తన 4th వెపన్ని బయటికి తీస్తుంది. దేశం మొత్తం సంక్షోభంలో ఉన్న టైంలో ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ఆ దేశం యొక్క లీడర్ మీద పడిపోతుంది.
మీ దేశం యొక్క ఆకలి చావుకు కారణం అమెరికా యొక్క ఆంక్షలు కాదు, మీ దేశం యొక్క నాయకుడే. అతను ఒక డిక్టేటర్, అతనే అవినీతిపరుడు, దేశాన్ని నాశనం చేసింది అతనే అని చెప్పి కథనాలు సృష్టిస్తారు. ఆకలితో ఉన్న ప్రజలకి ఆలోచించే శక్తి ఉండదు కాబట్టి వాళ్ళు కూడా నిజంగానే తమ కష్టాలే కారణం తమ నాయకుడే అని నమ్మటం మొదలు పెడతారు. ప్రజల మనసుల్లో కోపాన్ని నింపిన తర్వాత అమెరికా తన 5వ అస్త్రాన్ని బయటికి తీస్తుంది. అదే స్ట్రీట్ కవర్స్ లేదా కమ్యూనల్ రైట్స్ అని కూడా అంటాం. ఆకలితో అల్లాడిపోతున్న జనం పీస్ఫుల్గా ప్రొటెస్టులు చేస్తుంటే ఆ జనంలోకి తమకి అనుకూలంగా ఉండే కొంతమంది పెయిడ్ ఏజెంట్లను పంపిస్తారు. ఈ పెయిడ్ ఏజెంట్లు పీస్ఫుల్గా జరిగే ప్రొటెస్టులని హింసాత్మకమైన అల్లర్లుగా మారుస్తారు, టైర్లని తగలబెడతారు, ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు సామాన్య ప్రజలు ఈ మంటల్లో చిక్కుకొని మాకు ఈ ప్రభుత్వం దిగిపోతే చాలు, ఇంకా ఏది వచ్చినా పర్లేదు అనే నిస్సహాయమైన స్థితికి వచ్చేస్తారు. కానీ ఒక ప్రభుత్వం కూలిపోవాలంటే కేవలం జనం మాత్రమే అరిస్తే సరిపోదు, చేతిలో తుపాకీ ఉన్నవాడు కూడా సైలెంట్గా ఉండాలి లేదా వాళ్ళు చెప్పే మాట వినాలి. అందుకే 6th స్టెప్లో భాగంగా ఆ దేశం యొక్క మిలిటరీ చేతుల్ని కట్టేస్తారు. ఆ దేశంలోని ఆర్మీ జనరల్కి రహస్యంగా ఆఫర్లు వెళ్తాయి. ఎలా అయితే ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీ జనరల్ అయిన ఆసిమ్ మునీర్కి ముడుపులు వెళ్తున్నాయో సేమ్ అదే తరహాలో జరుగుతుంది. కష్ట సమయాల్లో దేశాన్ని కాపాడాల్సిన ఆర్మీ డబ్బుకు లొంగిపోయి సైలెంట్ అయిపోతుంది, రక్షణ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. సో ఇప్పుడు ఆ దేశాన్ని అఫీషియల్గా దోచుకోవడానికి రంగం మొత్తం సిద్ధమైపోయింది. కానీ ప్రపంచం దృష్టిలో అమెరికా చేసింది తప్పుగా కనిపించకూడదు కదా, అందుకే 7th స్టెప్లో భాగంగా ఈ దాడులన్నిటికీ ఒక కారణాన్ని చూపెడతారు. ఎలక్షన్స్లో భారీగా మోసం జరిగిందనో, ప్రభుత్వం ప్రజలను రెచ్చగొడుతుందనో అమెరికా మీడియా ద్వారా ప్రపంచాన్ని నమ్మించడానికి ఒక కట్టుగా తల్లుతారు. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆ దేశం ఎన్నుకున్న లీడర్ని దించేసి వాళ్ళు చెప్పినట్టు వినే ఒక కీలు బొమ్మని కుర్చీ ఎక్కిస్తారు. ఆ తర్వాత ఆ దేశం ఎన్నుకున్న నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు లేదా డైరెక్ట్గా చంపేస్తారు. ఇంకా ఆ కుర్చీ ఎక్కినప్పటి నుంచి ఆ కొత్త లీడర్ యొక్క పని ఒక్కటే, నిత్యం అమెరికాకి భజన చేస్తూ ఉండటం అండ్ ఆ దేశంలో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ అన్నింటినీ అమెరికా కంపెనీలకు స్వాహా చేసి ఇవ్వటం. దీనికోసమే అమెరికా ఆ కొత్త ప్రభుత్వానికి లోన్స్ కూడా ఇస్తుంది. అయితే అమెరికా ఈ డబ్బు వాళ్ళకి ఇచ్చేది ఆ దేశ అభివృద్ధి కోసం కాదు, ఆ ప్రభుత్వం కూలిపోకుండా అమెరికా చేతుల్లో ఉండటం కోసం. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. వీటితో పాటే అమెరికా ఇచ్చే మరో ప్రమాదకరమైన గిఫ్టే వెపన్స్ అండ్ ఆర్మీ సపోర్ట్. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ ఆర్మీ సపోర్ట్ ఆ దేశానికి కష్టం వస్తే ఆదుకోవడానికి కాదు, ఆ దేశంలోని వ్యూహాత్మకమైన ప్రాంతాల్లో వాళ్ళ మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకోవడానికి. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఇంకా 9th స్టెప్లో భాగంగా అమెరికాలోని వైట్ హౌస్ నుంచి ఒక అధికారికమైన ప్రకటన వస్తుంది. అదే డిక్లరేషన్ ఆఫ్ డెమోక్రసీ. మేము ఆ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడాము, నియంత పాలన అంతమైపోయింది అని ప్రపంచం మొత్తాన్ని నమ్మిస్తారు. దానికి ఐక్యరాజ్య సమితితో సహా అమెరికాలోని ముఖ్యమైన సంస్థలందరి చేత చప్పట్లు కొట్టిస్తారు. కానీ నిజానికి అక్కడ ఏం జరిగిందనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు, కానీ అక్కడ ఎవరికీ ఏమీ తెలియనట్టు అందరూ నటిస్తారు. అమెరికా విషయంలో ఇప్పుడు ప్రపంచ దేశాల పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళు ఆడే నాటకం తెలిసినా కూడా ఎవ్వరూ నోరు మెదపరు. అయితే అమెరికా ఇదంతా చేసింది ప్రజాస్వామ్యం కోసమో లేకపోతే దేశ ప్రజల కోసమో కాదు, కేవలం ఆ దేశంలో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ దోచుకోవడం కోసం మాత్రమే. ఇందులో భాగంగానే వాళ్ళ 10th స్టెప్ని వేస్తారు, అదే ఎక్స్ట్రాక్టింగ్ న్యాచురల్ రిసోర్సెస్. అమెరికా యొక్క చెప్పు చేతల్లో పెరిగి ఆ దేశానికి కొత్తగా అధ్యక్షుడైన ఆ పపెట్ లీడర్ దేశంలోని ఆయిల్, గోల్డ్, అగ్రికల్చర్, మెడికల్ ఇలా అన్నిటినీ అమెరికన్ కంపెనీల చేతిలో పెడతాడు. డెవలప్మెంట్ పేరుతో అమెరికన్ కంపెనీలన్నీ ఆ దేశంలో ఉండే సంపద మొత్తాన్ని పెద్ద పెద్ద షిప్స్లో అమెరికాకి తరలిస్తుంది. ఒకప్పుడు ఆ దేశంలోని న్యాచురల్ రిసోర్సెస్ యొక్క డబ్బు మొత్తం ఆ దేశ ప్రజలకే దక్కేది. కానీ ఆ దేశాన్ని అమెరికా ఆక్రమించిన తర్వాత ఆ సంపద మొత్తం అమెరికా కంపెనీలే మింగేస్తున్నాయి. అయితే చివరిగా ఆ దేశ ప్రజలకు మిగిలేది మాత్రం చినిగిపోయిన ప్రజాస్వామ్యం మరియు ఎప్పటికీ తీరని ఆకలి బతుకులు మాత్రమే. సో ఇప్పటి వరకు ఈ వీడియోలో అమెరికా ఒక దేశాన్ని నాశనం చేయడం కోసం యూజ్ చేసే ప్రాసెస్ మొత్తాన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఈ వీడియోలో అర్థం కాని డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. అయితే అమెరికా ఈ ప్లేబుక్ని అమలు చేయడంలో చాలా దేశాల్లో సక్సెస్ అయింది. కానీ రష్యా అండ్ ఇండియా లాంటి పవర్ఫుల్ న్యూక్లియర్ కంట్రీస్ మీద ఇలాగే ట్రై చేస్తే ఏమవుతుందో తెలుసా? రష్యా అయితే యుక్రెయిన్, ఇండియా అయితే ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏం జరగబోతుంది అనేది క్లియర్గా మన కళ్ళకే కనిపిస్తుంది. అగ్రరాజ్యం అమెరికా యొక్క ఆటలన్నీ చిన్న చిన్న దేశాల మీదే తప్ప న్యూక్లియర్ పవర్ దేశాల మీద సాగవు. ఎందుకంటే బోన్లో బంధించిన సింహానికి అడవిలో వేటాడే సింహానికి చాలా తేడా ఉంటుంది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.